మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడదామని ఈ సమావేశం పెట్టాం. ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల 50 సంవత్సరాల కళ గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది 2019కి ముందు దాదాపు 200 కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత 8 నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షన్ మోడర్నైజేషన్ రెండింటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని రామాంజనేయులు గారు, నరేంద్ర గారు, నేను ముఖ్యంగా ఎందుకంటే మా ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారి దానికి ఎక్స్టెన్షన్ ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమ్మీడియట్గా, అదేవిధంగా 300 కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్కి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి ప్రాంతవాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి 47 కిలోమీటర్ల ఛానల్ ఇంకొక 27 కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది. దీనివల్ల ఆయకట్టు 9,600 ఎకరాలు ఇప్పుడు ఉంటే అది 38,400 ఎకరాలు అడిషనల్గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి. అందులో ప్రత్తిపాడు ఒక్కదానికి 27,000 ఎకరాలు ప్రయోజనం పొందుతుంది. ప్రత్తిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు 39 గ్రామాలకి ఇది పూర్తిగా 1,30,000 మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇంకో 10 గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఎందుకంటే ఇనిషియల్గా కెనాల్ నేరోగా ఉంది, టైల్ ఎండ్కి వాటర్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి. సో ఈ ఛానల్లో 4 టోటల్గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు. ఒకటి మంగళగిరి దగ్గర, తర్వాత మధ్యలో ఇంకొక 3 లిఫ్ట్లు, టోటల్ 4 లిఫ్ట్లు కలిపి 441 ఎకరాల భూసేకరణ జరగబోతా ఉంది ఇందులో. సో ఇది టోటల్గా ఈ గుంటూరు ఛానల్కి సంబంధించినటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి, రామాంజనేయులు గారికి, దీన్ని తీసుకొని వర్క్ చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, నిమ్మల రామానాయుడు గారికి, పయ్యావుల కేశవ్ గారికి, అందరికంటే ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలవబోతా ఉన్నారు ఈ ప్రాజెక్టు వల్ల. ఎందుకంటే ఇది అంత ప్రధానమైనటువంటి అంశం ఈ ప్రాంత వాసులకి. ప్రాజెక్టు అప్రూవ్ చేయించడమే కాదు, దీనికి అడిషనల్గా ఈ 400 కోట్లే కాకుండా మోడర్నైజేషన్ అనేది ఇంకో ప్రాజెక్టులో మేము పెట్టాం డిపిఆర్ చేసి, దానికి 600 కోట్లు అవసరం. అయితే దాన్ని కూడా నెక్స్ట్ టేకప్ చేస్తాం. ఎక్కడ అవసరమైతే నాబార్డు నుంచి కానీ ఇంకో దగ్గర నుంచి కానీ నిధులు తీసుకొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ వెళ్ళబోయే లోపు డెఫినెట్గా అది 2 కూడా టేకప్ చేస్తామని, అదంతా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ విధంగా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇది కాకుండా రెండోది, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో రబీ పంట వేస్తే వాటర్ సప్లై అనేది ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు కృష్ణా పశ్చిమ డెల్టాకు సంబంధించిన అధికారులు వాటర్ తగ్గించినప్పుడు రైతాంగం అంతా కూడా ఆందోళన చేశారు. వాళ్ళందరితో కూడా ఈ రోజున మాట్లాడి మేమందరం ఎమ్మెల్యేలు కానీ మేము మళ్ళీ 1,200 క్యూసెక్లు కృష్ణా డెల్టాకి వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. మళ్ళీ దానికి నిమ్మల రామానాయుడు గారికి ఒకసారి అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఇవి కాకుండా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, మొన్న మేము ఎలక్షన్ ముందు వెళ్ళినప్పుడు గత సంవత్సరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు తాగునీటికి వాటర్ లేదు. ఎందుకు లేదు అంటే ఒక పద్ధతి లేకుండా, ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించకుండా, ఇప్పుడు మనం తీసుకుంటే 33 టీఎంసీల పులిచింతల ప్రాజెక్టులు ఈ రోజున వాటర్ స్టోర్ చేశారు. 3 టీఎంసీలు వచ్చేటప్పటికి స్టిల్ అది కదలని వాటర్ అక్కడ స్టోర్ అయ్యేది. ఇంకో 30 టీఎంసీలు ఫ్లో ఉండేటువంటి వాటర్.
ఈ 30 టీఎంసీలని ఒక ప్రణాళికాబద్ధంగా రేపు వచ్చేటువంటి పంటలకు కానీ ఎండాకాలంలో కావాల్సిన నీరు ఒక సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నటువంటి మన రామానాయుడు గారికి, అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు. మీరు రైతులు, ఈ ప్రాంత రైతులు, మనుషులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవి కాకుండా ఇంకొకటి, నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి రూరల్ ల్యాండ్ రికార్డ్స్, అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ ఇవన్నిటిని డిజిటైజ్ చేయటం వల్ల మనకి మొన్న 400 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఒకటి వచ్చింది. అదేవిధంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ చేయటం వల్ల ఇంకొక 75 crores, అంటే దాదాపు 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రూరల్ ల్యాండ్ రికార్డ్స్ అనేది డిపార్ట్మెంట్ నా కిందే ఉంది. ఇదంతా 1 year లో ఫాస్ట్ గా ఏ గవర్నమెంట్ అయితే చేస్తుందో వాళ్ళకి ఇన్సెంటివ్ కింద వస్తుంది. హైయెస్ట్ స్టేట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోటి అందరితో కోఆర్డినేట్ చేసి ఫాస్ట్ గా చేయటం వల్ల 500 కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకురాగలిగాం. వేరే స్టేట్ ఏది కూడా 50 నుంచి 70 కోట్ల కంటే ఎక్కువ తీసుకురాలేనటువంటి పరిస్థితి. అగైన్ ఇదంతా కూడా సమర్థవంతంగా పనిచేసే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ 400-500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురాగలిగాం కాబట్టి చంద్రబాబు గారిని ఈ గుంటూరు ఛానల్కి మాకు కొంచెం హెల్ప్ చేయండి అనేటువంటి 1కి 2 సార్లు మేము రిక్వెస్ట్ చేయగలిగామని మీ అందరికీ తెలియజేసుకుంటూ 25-26 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం జరిగింది. 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈ రోజు ప్రవేశపెట్టుకోవడం జరిగింది. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, బీసీ సంక్షేమ ఇలా ఎన్నో రకాలైన శాఖలన్నిటికీ కూడా అత్యధికంగా ఈరోజు బడ్జెట్ ని కేటాయించి ఇది ప్రజల బడ్జెట్ గా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఇందుకు పయ్యావుల కేశవ్ గారికి, లోకేష్ అన్న గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున. అయితే ఈరోజు బీసీ వెల్ఫేర్ కి మనం సంబంధించి చూసుకుంటే దాదాపుగా 47,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఈరోజు కేటాయించి బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. గత బడ్జెట్లతో మనం పోల్చుకుంటే అత్యధిక భారీ కేటాయింపులు బీసీ వెల్ఫేర్ కి ఈ రోజు కేటాయించడం జరిగింది. ఇందుకు ఎన్నో రకాలుగా వెనకబడిపోయి ఉన్న బీసీ ప్రజలందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ చూసి ఆశా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందుకి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాము అని చెప్పి ఆశాజనకంగా ఉన్నారు. ఇందుకు మన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారు సవితా గారికి, అదేవిధంగా కేశవ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ రోజు మున్సిపాలిటీ చూసుకుంటే, మున్సిపల్ కార్పొరేషన్ మనం చూసుకుంటే నిధులన్నీ కూడా డైవర్ట్ అయిపోయి మనకి సీఎం ఫండ్ కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం గడిచిన 5 సంవత్సరాల్లో చూసాము. ఇప్పుడు అలాంటి ఇక్కడ పడుతున్న ఎన్నో రకాలైన ఇబ్బందులను చూసి కార్పొరేషన్ స్థాయిలో కూడా గ్రామానికి కూడా ఒక వస్తువులు ఉండే, ఒక మౌలిక వస్తువులు లేని పరిస్థితిని కార్పొరేషన్ దృష్టిలో చూసుకొని ఈ రోజు ఆ కార్పొరేషన్ నిధులు అక్కడే ఉండాలి అని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇది అత్యధికంగా భారీగా అటు మనకి రాష్ట్రానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఎక్కడి నిధులు అక్కడే ఉండాలి, ఆ యొక్క ప్రాంత అభివృద్ధి చాలా ముఖ్యము అని చెప్పి ఇలా చేయడం నిజంగా చాలా హర్షణీయము. మా కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ గారి ప్రోద్బలంతో ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ అత్యంత ముందుకి అభివృద్ధి పదంలో పరిగెడుతుంది అని చెప్పి ఆకాంక్షిస్తున్నాము.